వద్దయ్యా, నేను సినిమా తీయట్లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దుబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్కి నెక్స్ట్ ఫిల్మ్ డీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయట్లేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? చంపేస్తా. ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ ప్రొడ్యూసర్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్లు ఉంటారు, ఇట్లా పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలను అర్పిస్తాను. 100 ఫ్రేమ్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాపాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫిల్మ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్స్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండుగ కడుపు చూంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి ఇలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా.